ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాశీ అయితే బయట లాన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు శ్రీధర వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఒక రౌడీ వచ్చి, నువ్వు నా దగ్గర తీసుకున్న 10 లక్షలు ఇస్తావా లేదా, నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు 4 రోజుల్లో కనుక ఇవ్వకపోతే కనుక నేను నీకు చంపేస్తాను అని చెప్పేసి బెదిరించి వెళ్తాడు. లేదన్నా నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను, 4 రోజుల్లో నా ఫ్రెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, నేను కాదు నీ దగ్గర తీసుకున్నది, నీకు తీసుకొని నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను, నేనైతే తీసుకోలేదు అని చెప్పేసి కాశీ అంటూ ఉంటాడు. అప్పుడైతే ఆ బెదిరించడానికి వచ్చిన అతనైతే, ఎవరు తీసుకుంటే నాకెందుకు, నా దగ్గర సంతకం పెట్టి తీసుకున్నది నువ్వే కాబట్టి నువ్వే నా దగ్గర కట్టాల్సిందే ఆ డబ్బులు అని చెప్పేసి బెదిరించి వెళ్తూ ఉండగా ఈలోపు అయితే స్వప్న వచ్చి మొత్తం వినేస్తుంది. వినేసి, ఏంటి కాశీ ఏమైంది, ఎవరు తను అని అడిగితే, తను నా ఫ్రెండ్ స్వప్న, నా ఫ్రెండ్ నన్ను డబ్బులు ఏదో అవసరమై అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. లేదు కాశీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నేను విన్నాను, ఎవరో చెప్పు అనగానే, నేను స్వప్న, నేను నీకు తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశాను అని చెప్తూ ఉంటాడు కాశీ. ఏమైంది కాశీ, ఏంటి చెప్పు, నువ్వు నాకు చెప్పకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉండగా, నేను నా ఫ్రెండ్కి 10 లక్షలు ఇప్పించాను, వాడేమో డబ్బులు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ 10 లక్షలు నేనే కట్టాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కాశీ అనగానే స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటంటున్నావు కాశీ, నువ్వు నా దగ్గర ఎంత దాచావా, నువ్వు నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నావు అన్నమాట మర్చిపోయావా, నువ్వు నాకు మధ్య ఎటువంటి దాపరికాలు లేవని నేను ఇప్పటివరకు అనుకున్నాను, కానీ అదంతా తప్పని తేలింది, నీకు నాకు మధ్య ఎన్ని దాపరికాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే, లేదు స్వప్న, నేను కావాలని చేయలేదు, వాడు ఏదో హెల్ప్ అడిగాడని నేను చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే కాశీ, ఇబ్బంది ఎందుకు, మన అకౌంట్లో సేవింగ్స్లో 5 lakhs ఉన్నాయి కదా, అవి తీసేసి నువ్వు కట్టేసేయి, ఇంకా 5 lakhs ఏదో ఒకటి చేద్దాము, అమ్మని అడుగుదామని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. అప్పుడైతే కాశీ, అవి కూడా లేవు స్వప్న అని అనగానే, అవేం చేసావా, ఇంకెవరికి సహాయం చేసావా, డబ్బులు ఇంకేం చేసావని చెప్పేసి స్వప్న సీరియస్ అయిపోతుంది. స్వప్న, ఆ డబ్బులు అయితే నేను బావకి ఇచ్చాను స్వప్న, సౌర్య ఆపరేషన్ కోసం అని బావకి ఇచ్చాను ఆ డబ్బులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా స్వప్న అయితే ఏం చేసేది లేక, మరి ఇప్పుడు ఏం చేద్దాం కాశీ, చెప్పు నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే కాశీ, నాకు అసలు భయం ఏం పని చేయట్లేదు స్వప్న, నువ్వే ఏదో ఒకటి చేయాలి, నాకైతే చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కాశీ. అయితే ఇంకా అందరూ కలిసి ఇంకా శ్రీధర్ వాళ్ళ ఆవిడ కావేరి దగ్గరికి వెళ్ళి స్వప్న విషయం అంతా చెప్తుంది. విషయం అంతా చెప్పినప్పుడు, సరే ఇంకా మీరు ఎందుకు కంగారు పడతారు, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నేను చెక్ రాసిస్తాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పగానే స్వప్న అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలా సంతోషపడుతూ ఉండగా ఇంకా కావేరి అయితే అన్ని లాకర్ కీ కోసం అన్నీ వెతికినా సరే లాకర్ కీ అయితే కనిపించదు. ఏంటి లాకర్ కీ కనిపించట్లేదు, డాడీ ఏమన్నా తీసాడేమో, పద అడుగుదామని చెప్పేసి వెళ్ళి శ్రీధర్ని అడుగుతారు. శ్రీధర్ని అడిగితే శ్రీధర్ అయితే, అవును నేనే తీసాను, లాకర్ కీ నా దగ్గరే ఉంది, అయినా మీకెందుకు డబ్బులు అని అడిగినప్పుడు కావేరి అయితే మొత్తం చెప్పేస్తుంది. స్వప్న వాళ్ళు ఇలా ప్రాబ్లంలో ఉన్నారండి, మనం కాకపోతే ఇంకెవరు వాళ్ళకి సహాయం చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే మీకు అవసరమైనప్పుడు నేను గుర్తొచ్చానా, ఇప్పటివరకు కనీసం తండ్రి అని కూడా గౌరవం ఇవ్వదు, ఈరోజు డబ్బులు అవసరమయ్యేసరికి నేను వచ్చాను, నేను గుర్తొచ్చాను అని చెప్పేసి శ్రీధర్ అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా స్వప్న అయితే, నువ్వు ఇచ్చిన మాకు అవసరం లేదు, మా తిప్పలు మేము పడతామని చెప్పేసి స్వప్న కాశీ అయితే ఇంట్లోండి వెళ్ళిపోతారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సుమిత్ర అలాగే దశరథ అయితే వాళ్ళ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా శివనారాయణ వచ్చి, దశరథ ఒక్కసారి బయటికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దశరథ అయితే బయటికి వెళ్తాడు. ఏంటి నాన్న, ఏంటి ఏమైంది నాన్న అని అడిగినప్పుడు, నువ్వు నాకు ఆ విషయం ఒక్క విషయం ఒక మాట అయినా చెప్పాల్సిందిరా నువ్వు వెళ్ళకముందు అంటే, రెస్టారెంట్ విషయం మా నాన్న, నేను ఖచ్చితంగా రెస్టారెంట్ విషయాలన్నీ నీకు చెప్పే కదా చేస్తాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. రెస్టారెంట్ విషయం కాదురా, కాంచన విషయం, ఏంటి ఇప్పుడు ఎలా ఉందో కనుక్కున్నావా అని చెప్పేసి అంటూ ఉండగా, కనుక్కున్నాను నాన్న, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్స్ కూడా నేను కార్తీక్తో పంపించాను, రేపు మార్నింగ్ వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అప్పుడైతే శివనారాయణ, మనిషి వెళ్ళడానికి రేపు మార్నింగ్ కావాలి కానీ ఫోన్ చేయడానికి అయితే ఏమైంది అనగా, అప్పుడైతే ఇంకా దశరథ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడే తీసుకొస్తాను నాన్న ఫోన్, వీడియో కాల్ చేస్తాను, మాట్లాడదామని చెప్పేసి వెళ్ళి సుమిత్ర దగ్గరికి వెళ్ళి, సుమిత్ర నా ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అడిగితే, సుమిత్ర అయితే ఎందుకండి, ఏమైంది, మావయ్య గారు ఏమంటున్నారు మిమ్మల్ని అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సుమిత్ర, కాంచనతో మాట్లాడాలందంట నాన్నకి, ఒకసారి కాంచనకి వీడియో కాల్ చేసి నాన్నకు చూపిస్తాను అని చెప్పగానే సుమిత్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈలోపు ఇంకా దశరథ అయితే ఫోన్ తీసుకుని వచ్చి వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసినప్పుడు అప్పుడు కాంచనాన్ని చూపించడానికి కార్తీక్ అయితే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ ఏంటి ఇలా కాల్ చేశారు ఈ టైంలో మాకు అనగానే, ఏంట్రా, ఏం లేదురా, నా చెల్లిని చూడడానికి చేశాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అలా అన్నప్పుడు ఇంకా కార్తీక్ అయితే, చూడు మీ చెల్లిని నా కోసం చేయలేదా, మీ చెల్లి కోసం చేసావా అని చెప్పేసి వెటకారం ఆడుతూ ఉంటాడు. అమ్మ చెల్లమ్మ ఎలా ఉంది అని అడిగి దశరథ అడిగినప్పుడు,
పర్లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి శివనారాయణ కూడా చూపిస్తూ ఉంటాడు. శివనారాయణని చూపించినప్పుడు శివనారాయణ అయితే, మాకు చూపిస్తావు ఎందుకురా, నువ్వు చూసావు కదా చాలే అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడైతే కార్తీక్ ఈరోజు వీడియో కాల్లో చూశాడు తాతయ్య, రేపు పొద్దున ఖచ్చితంగా ఇంటికి వచ్చి నీ దగ్గరకు వస్తాడమ్మా అని చెప్పేసి కాంచనతో చెప్తూ ఉంటే ఇంకా కాంచన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నాన్నకు నన్ను చూడాలనిపించింది నాన్నకి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటే ఇంకా కాశీ అయితే ఫోన్ చేసి కార్తీక్కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. బావా ఇలా జరిగింది, ఇంటి మీదకి వచ్చారు నాకు 10 లక్షల కోసం, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అని చెప్పినప్పుడు కార్తీక్ అయితే నువ్వేం కంగారు పడుకో, నేను మావయ్యని హెల్ప్ అడుగుతాను, దశరథ మావయ్య ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి దశరథకి కాల్ చేసి అడిగినప్పుడు దశరథ అయితే, అరే నువ్వు నా మేనల్లుడు రా, ఈ ఆస్తికి వారసుడివి, కానీ నువ్వు ఈ ఆస్తిని కోరుకోలేదు. మా నాన్న ఈ ఆస్తిని నీకు ఇవ్వాల్సింది కూడా మొత్తం కూడా సుమిత్ర పేరు మీద రాశారు. ఈ ఆస్తుల హక్కు నీకు కూడా ఉంది, నువ్వు నన్ను అడగడానికి ఆలోచిస్తావేంట్రా పిచ్చి మొహవాడా అని చెప్పేసి 10 లక్షలు అయితే చెక్ తీసి కార్తీక్ ఇస్తాడు. అప్పుడు కార్తీక్ 10 లక్షలు తీసుకెళ్ళి కాశీకి ఇవ్వగానే కాశీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. బావా నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. స్వప్న అయితే నా మీద సీరియస్ అయిపోయింది. నాకేం చేయాలో అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక నేను అడుగుతున్నాను బావా, సారీ బావా మళ్ళీ అడిగినందుకు అని చెప్పేసి కార్తీక్ని అయితే అంటుకుంటాడు. ఇందులో ఏముంది కాశీ, నేను తీసుకున్నాను, నేను ఇంతకు ఇద్దామనుకున్నాను, కుదరలేదు, నా పరిస్థితి చూస్తున్నావు కదా, అయినా ఈ విధంగా అయినా నీకు సహాయం చేయగలిగాను, అంతకు మించి ఇంకేం కావాలని చెప్పేసి అంటూ ఉంటాడు.